అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఐపీఎల్ 2024లో హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయింది. మ్యాచ్ నెంబర్ 37 వచ్చేసింది. సూపర్ సండేలో భాగంగా రెండో మ్యాచ్. సో ఈరోజు మ్యాచ్లో 37 మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఆడబోతుంది. సో రెండు జట్లకు కూడా డూ ఆర్ డై మ్యాచ్గా ఉన్నటువంటి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, రెండు జట్ల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, ఈ మ్యాచ్ ఎలా చూడొచ్చు సార్? ఎవరికి ఎక్కువ కొంత ఎడ్జ్ ఉన్నది? పంజాబ్ వర్సెస్ జీటీ. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది జీటీ, కొంత అంచనాల నుంచి వచ్చినటువంటి టీం. పంజాబ్ కొంత మంచి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికి కూడా ఒక మంచి స్టాండర్డ్తో దూసుకెళ్తున్నట్టు కనపడుతుంది. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? రెండు ఈక్వల్గానే ఉన్నాయి నిజంగానే, పంజాబ్ అండ్ గుజరాత్ రెండు కూడాను. కాకపోతే లాస్ట్ మ్యాచ్ మరీ దారుణంగా ఢిల్లీ తోటి 89కి ఆల్అవుట్ అయిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసినటువంటిది కాదు. ఎక్సెప్ట్ దట్ రషీద్ ఖాన్ 31 రన్స్ని మినహాయిస్తే కనుక ఆ తర్వాత 12 రన్స్ ఎక్స్ట్రాస్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ టోటల్ అంటే అర్థం చేసుకోవచ్చు బ్యాటింగ్ కొలాప్స్ ఎంత అయిపోయింది అనేటువంటిది. సో అందుకని గుజరాత్ మీద డెఫినెట్గా ఒత్తిడి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎడిషనే ఛాంపియన్, సెకండ్ ఎడిషన్ రన్నరప్. సో అటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసినటువంటి ఫ్రాంచైజీ అది. ఈవెన్ ముంబై ఇండియన్స్ 5 టైమ్స్, చెన్నై 5 టైమ్స్ అని మనం చెప్పినా కానీ గుజరాత్ క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఇంకెవరు చేయలేకపోయారు. ఎందుకంటే వరుసగా 2 సార్లు ఫైనల్స్కి రావడం అనేటువంటిది, ఒకసారి కప్పు గెలవడం అనేటువంటిది ఇట్స్ రియల్లీ గుడ్ పెర్ఫార్మెన్స్. అట్లాంటి టీం ఈ రోజున స్ట్రగుల్ అవుతోంది. ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు పంజాబ్ను కూడా డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేసి తీరాలి. ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో వాళ్ళ లాస్ట్ మ్యాచ్ మేబీ ఓడిపోయి ఉండొచ్చు ఇందాక మీరు అన్నట్టుగా, బట్ యాక్చువల్గా దే వన్ ది హార్ట్స్ ఆఫ్ ది క్రికెట్ లవర్స్ అని గ్యారంటీగా చెప్పచ్చు. ముంబై కన్నా కూడా పంజాబే అందరి హృదయాలని గెలుచుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ద వే పర్టికులర్గా శశాంక్ సింగ్ అండ్ ఆ తర్వాత అశుతోష్ శర్మ ఆడినటువంటి ఇది కనుక వాళ్ళిద్దరు ఇంకొక ఓవర్ 2 ఓవర్లు కనుక ఉండుంటే గ్యారంటీగా పంజాబ్ గెలిచి ఉండేటువంటిది. అది కూడా గమనించాల్సింది ఏంటంటే సాయి, 14 for 4. ఇప్పుడు ఏదో ఓకే మంచి ప్లాట్ఫామ్ పడింది, ప్లాట్ఫామ్ పడిన తర్వాత మధ్యలో కొలాప్స్ అయింది, వీళ్ళు అందుకున్నారనేటువంటిది కాదు జరిగినటువంటిది. 14 for 4 ఉన్నటువంటి సిచ్యుయేషన్ నుంచి గేమ్ని తీసుకొని రావటం అనేటువంటిది నాట్ ఏ జోక్. వన్స్ ఇన్ అవుట్ ఆఫ్ 10 మ్యాచెస్ జరుగుతూ ఉంటుంది, అది జరిగింది. సో అది వాళ్ళకి కాన్ఫిడెన్స్. అంటే గుజరాత్ ఓడిపోయింది, ఆ ఓడిపోయినటువంటి ప్రెషర్ వీళ్ళ మీద ఉంటుంది. పంజాబ్ ఓడిపోయింది, కానీ ఓడిపోయినా కూడా సైకలాజికల్ ఎడ్జ్ అనేటువంటిది వాళ్ళకు ఉంది. ఇక్కడ గమనించాల్సినటువంటిది 2 ఓటములే లాస్ట్ మ్యాచ్లో. బట్ యాక్చువల్గా హూ హ్యాస్ ద బెటర్ ఎడ్జ్ అనేటప్పటికీ ముంబై లాంటి, అంటే బుమ్రా లాంటి, కొయిజీ లాంటి బౌలింగ్ అటాక్ ఉన్నటువంటి టీం మీద క్లోజ్ టు దట్ టార్గెట్ రావటం అనేటువంటిది డెఫినెట్గా పంజాబ్కి ప్లస్ పాయింటే. ప్లస్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు పంజాబ్ ఈసారి. ములాన్పూర్ ఈసారి వాళ్ళకి రెండవ ఇదైంది. ఎట్లాగైతే కనుక ఢిల్లీ వైజాగ్ని సెకండ్ హోమ్ గ్రౌండ్గా పెట్టుకుందో, ములాన్పూర్ని పంజాబ్ వాళ్ళు పెట్టుకున్నారు. అదర్ దాన్ దట్ మొహాలి అండ్ సో కాబట్టి ఆ అడ్వాంటేజీ, అంటే హోమ్ అడ్వాంటేజ్ ఒకటి, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ బుమ్రా లాంటి బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని స్కోర్ చేసినటువంటి కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా పంజాబ్కి గ్యారంటీగానే ఉంటాయి. దానికి తోడు ఒకవేళ కనుక శిఖర్ ధావన్ అవైలబిలిటీ ఇంకా అన్సర్టెనిటీగానే ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్ శిఖర్ ధావన్ ఆడలేదు. శ్యామ్ కరణ్ అనవసరంగా ఎక్స్పెరిమెంట్ చేశారు. శ్యామ్ కరణ్ని లాస్ట్ మ్యాచ్లో యాక్చువల్గా ఓపెనింగ్ పంపించేటువంటి పరిస్థితి లేదు. ఓపెనర్గా కాకుండా కనుక మిడిల్ ఆర్డర్లో శ్యామ్ కరణ్ వచ్చి ఉంటే కనుక థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ అదర్వైజ్. బట్ ఎప్పుడైతే అతను ఓపెనర్గా వచ్చి ఫెయిల్ అయ్యాడో, ఇప్పుడు మరి కెప్టెన్గా వరుసగా ఓడిపోతున్నాడు. 2 మ్యాచ్లు క్యాప్టెన్సీ చేశాడు, 2 మ్యాచ్లు ఓడిపోయాడు. తర్వాత యాజ్ ఏ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతూ ఉన్నాడు. బౌలర్గా ఓకే, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ 2 వికెట్స్ తీశాడు, ఆ తర్వాత అంతకుముందు కూడా 2 వికెట్స్ తీశాడు. సో కాబట్టి బౌలర్గా ఈజ్ ఓకే. సో ఈ ప్రెషర్ నుంచి ఎలా బయటపడతాడు శ్యామ్ కరణ్ అనేటువంటిది గ్యారంటీగా చూడాల్సినటువంటిది. అదర్వైజ్ యాక్చువల్గా ఈవెన్ బ్రార్ కావచ్చు, హర్షదీప్ సింగ్, వీళ్ళంతా బౌలింగ్ యూనిట్ బాగుంది వాళ్ళు. రైట్. అలాగే సార్, జీటీలో ఓపెనింగ్ పేర్ అనేది ఇంకా ఆ టీంకి సెట్ కానట్టుగా కనిపిస్తుంది. ఒకసారి సహాన్ పెడుతున్నారు, ఇంకోసారి మారుస్తున్నారు. ఇలా ఒకవైపు శుభమ్ గిల్ బలమైనటువంటి పిల్లర్గా ఉన్నా కూడా అవతల సైడ్ నాన్ స్ట్రైకర్ ఒక బలమైనటువంటి ఓపెనర్ పార్ట్నర్ ఆ టీంకి ఇంకా సెట్ అవ్వట్లేదు అనుకోవచ్చా? కరెక్టే, అది గుడ్ అబ్జర్వేషన్. నిజంగానే ఆ రకమైనటువంటి ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధిమాన్ సహాని ప్రయత్నం చేసినా కూడా అంత పెద్ద క్లిక్ అవ్వట్లేదు. సరే సహా ఇదిగా ఉండట్లేదు కదా అని చెప్పేసి అని ఒకవేళ కనుక సాయి సుదర్శన్ని తీసుకొస్తే కనుక సాయి సుదర్శన్ ఈజ్ ఆల్సో నాట్, అంటే సాయి సుదర్శన్ మిడిల్ ఆర్డర్లో మళ్ళీ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, గమనించాల్సినటువంటిది. ఈవెన్ ఆఫ్ కోర్స్ ఓపెనర్గా కూడా యాక్చువల్గా ఒకసారి 45, ఆ తర్వాత ఇంకోసారి 40 రన్స్, అంటే బట్ కావాల్సినటువంటి యాక్సలరేట్ చేయగలిగినటువంటి స్ట్రైక్ రేట్ లేదనే కానీ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు సాయి. కానీ కావాల్సినటువంటిది ఫస్ట్ ఫౌండేషన్ వేయటం అనేటువంటిది.
ఆ తర్వాత కేన్ విలియమ్సన్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని పెట్టుకొని కూడా ఒక్క మ్యాచ్ ఆడించారు, ఆ తర్వాత అతనికి అవకాశం ఇవ్వలేదు. సో కాబట్టి బహుశా లాస్ట్ మ్యాచ్ ముంబైతో జరిగినటువంటి మ్యాచ్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం అని ఈసారి గ్యారంటీగా కేన్ విలియమ్సన్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గుజరాత్లో అటు ఉమేష్ యాదవ్ కావచ్చు, లేకపోతే మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, ఈవెన్ ఆఫ్ కోర్స్ రషీద్ ఖాన్ ఉండనే ఉన్నాడు. సో కాబట్టి ఇలాంటి బౌలింగ్ అటాక్ ఉన్నటువంటి టీం కాబట్టి గ్యారంటీగానే కేన్ విలియమ్సన్ని కనుక తీసుకున్నట్లయితే ఫాలోస్ బై దట్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ ఆడేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మొన్న ఆడిన మ్యాచ్ అనుభవాల దృష్ట్యా సార్ పంజాబ్లో ఈ ఎక్కడైతే అశుతోష్ ఎక్కినటువంటి ప్లేస్మెంట్ ఆఫ్టర్ 7 వికెట్స్ తర్వాత ఎక్కినటువంటి ప్లేస్మెంట్ని పంజాబ్ కనుక మార్చుకుంటే మిడిల్ ఆర్డర్కి తీసుకొచ్చినట్లయితే ఇంకా అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంటుందా, లేకుంటే ఆ పొజిషన్ కరెక్టేనా? అది లేదు, అది కరెక్ట్. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నెంబర్ 8, నెంబర్ 7, నెంబర్ 8లో బ్యాటింగ్ చేయడం అలవాటు అయినటువంటి ఆటగాడిని ఒక్కసారిగా కనుక ముందుకు తీసుకుని వచ్చేట్లయితే ఆ న్యూ బాల్ ఇప్పుడు నెంబర్ 7 ఎంత వెంటనే వికెట్లు పడినా కానీ అట్లీస్ట్ 6 ఓవర్స్ ఓల్డ్ బాల్. సో 6 ఓవర్స్ ఓల్డ్ బాల్కి ఫస్ట్ ఓవర్ బ్రాండ్ న్యూ అంటే ఆ గ్లేజ్ అది ఆ షైనీ కండిషన్స్ ఉన్నప్పుడు ఆడేయడానికి చాలా తేడా ఉంటుంది. అందుకనే గ్యారీ క్రిస్టన్ ఇండియా కోచ్గా ఉన్నప్పుడు క్లియర్గా చెప్పాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళని అక్కడే ఉంచాలి, కానీ ట్యాంపర్ చేసేట్లయితే ప్లేయరు పాడైపోతాడు, టీంకి లాసే అని చెప్పేసి అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అశుతోష్ ఈస్ వెరీ గుడ్ ఫిట్ ఇన్ నెంబర్ 7 ఆర్ నెంబర్ 8. సో అందుకని బహుశా రేపు కూడా నా ఉద్దేశం అయితే కనుక అతన్ని మార్చేటువంటి ఛాన్స్ లేదు. అబ్ ద ఆర్డర్ తీసుకొచ్చారనుకుందాం సాయి, ఒకవేళ ఫెయిల్ అయ్యాడు, దాంతో లోయర్ ఆర్డర్ని స్ట్రెంగ్తెన్ చేసేటువంటి ప్లేయర్ లేక ఇంకా హ్యాండిక్యాప్ అయిపోతారు. సో అందుకని ఐ డోంట్ థింక్ హీ విల్. అంటే ప్లస్ అంతే ఉండాలి కూడా. ఇప్పుడు దినేష్ కార్తిక్ అతిథిగా ఆడుతున్నాడు ఆర్సీబీకి, మరి దినేష్ కార్తిక్ని నెంబర్ 3నో నెంబర్ 4లో ఎందుకు ట్రై చేయట్లేదు? కాబట్టి ఆ పొజిషన్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు కదా, 300 స్ట్రైక్ రేట్, 250 స్ట్రైక్ రేట్ తోటి ఆడుతున్నాడు. సో ఇంకా అబ్ ది ఆర్డర్ పంపిస్తే కనుక ఏకంగా రికార్డులు బద్దలైపోతాయి. నేపాల్ రికార్డు 314 T20లో ఉన్నటువంటి దాన్ని కూడా బద్దలు కొడతాడు, 320, 315 కొట్టచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. అట్లా కాదనమాట, వాళ్ళ పొజిషన్లు వాళ్ళవే. కాబట్టి ఐ డోంట్ థింక్ అశుతోష్ విల్ బి గెట్ ఏ ప్రమోషన్ ఇన్ ది అప్ ది ఆర్డర్. రైట్ సార్. ఇప్పుడు ఈ గ్రౌండ్లో టాస్ గెలిచినటువంటి టీం ఏది తీసుకుంటే బెటర్గా ఉంటుంది? గ్రౌండ్ని చూసినప్పుడు మనం న్యాచురల్గానే సెకండ్ బ్యాటింగ్ చేసింగ్లోనే విజయాలు వచ్చాయి ఇప్పటిదాకా ఉన్నటువంటిది. సో కాబట్టి ఐ థింక్ డెఫినెట్గా, ఎందుకంటే ఇక్కడ పెద్ద మీకు అంటే డెఫినెట్గా డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుందే, కానీ సముద్రము, ఆ చల్ల గాలులు ఇది. సో కాబట్టి బౌలర్కి ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి, మంచి మూవ్ అవుతూ ఉంటుంది, బాల్ స్వింగ్ అవుతుంది, ఇలాంటి ఇది లేదు, ఆ రకమైనటువంటి ఎక్స్ట్రా ఎడ్జ్ ఏమీ లేదు. కాబట్టి హాయిగా బ్యాటింగ్ ఫస్ట్ ఫీల్డింగ్ చేసేసి, టాస్ గెలిచినప్పుడు ఫీల్డింగ్ చేసి ప్రత్యర్థిని ఒక స్కోర్కి రిస్ట్రిక్ట్ చేసి యు గో అకార్డింగ్లీ. సో అది చేస్తే బాగుంటుంది. సో అలాగే సార్, ఇది స్కోరింగ్గా మారేటువంటి మ్యాచ్గా ఉంటుందా, లేకుంటే బౌలింగ్ డామినేషన్ ఉంటుందా? మొన్న గుజరాత్ మ్యాచ్ అయినట్టే లో స్కోరింగ్ అవుతుందా, హై స్కోరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరీ అంత హై స్కోరింగ్ అంటే 200+ వచ్చేటువంటిది లేదు, కానీ బట్ అట్లానే గుజరాత్ ఢిల్లీ మ్యాచ్ లాగా మాత్రం అయ్యేటువంటిది లేదు. ఎస్, ఇట్ ఈస్ ఏ డెఫినెట్లీ 170, 180 వికెట్ ఇది. సో ఆ స్కోర్ వచ్చేటువంటిది ప్రతిసారి శుభ్మన్ గిల్ ఫెయిల్ అవుతాడనేటువంటిది లేదు. హీఈస్ ఏ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్. అట్లాగనే ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఉండాల్సినటువంటి పవర్ హీటింగ్ అనేటువంటిది ఉండనే ఉంది పంజాబ్కి కూడా, వాళ్ళని తక్కువ చేసేటువంటిది లేదు. సో ఇట్ విల్ బి ఏ 170, 180. రైట్ సార్. ఫైనల్గా ఈ రెండు టీముల్లో ఏది గెలిచేటువంటి అవకాశం ఉంది, దేనికి ఎక్కువ ఎడ్జ్ ఉంది ఈ యొక్క మ్యాచ్లో? రేపటి మ్యాచ్ సంహవ్ ఐ గో ఫర్ పంజాబ్. నాకు పంజాబ్ మీదే కొంచెం ఇది ఉంది, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ బాగుంది, బ్యాటింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఏదో ముంబై మీద ఒక మ్యాచ్ ఓడిపోయారనేటువంటిది అది కూడా గమనిస్తే కనుక యాక్చువల్గా పంజాబ్ ఒక దశలో డెఫినెట్గా కనీసం 250 దాకా వెళ్తుందేమో అనేటువంటి పరిస్థితి ఉంది. ద వే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి టైము అది. టిమ్ డేవిడ్ ఇంకా ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు. సో ఇలాంటి ఇది ఉంది కదా అనేటువంటి, అంటే ఇషాన్ కిషన్ ముందే వదిలేసినా కూడా, అవుట్ చేసిన, కానీ రిస్ట్రిక్ట్ చేసినటువంటి విధానం. సో కాబట్టి మిడిల్ ఓవర్స్లో అండ్ డెత్ ఓవర్స్లో పంజాబ్ బౌన్స్ బ్యాక్ అవ్వగలదు అనేటువంటిది ప్రూవ్ చేశారు ఆల్రెడీ. సో అందుకని నా ఉద్దేశంలో కొంచెం పంజాబ్కే ఎడ్జ్ ఉంది అనుకోవచ్చు. రైట్ సార్. సో మొత్తానికి అది మ్యాచ్ నెంబర్ 37 పంజాబ్ వర్సెస్ గుజరాత్ ఆడబోతున్నటువంటి మ్యాచ్లో కొంతమేరకు పంజాబ్ లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకున్నట్లయితే కంబ్యాక్, ఆ యొక్క ఇచ్చినటువంటి కంబ్యాక్ తోటి మ్యాచ్ గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా జీటీ ఓటమితో ఉంది కాబట్టి, గెలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారు కూడా టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఈ మ్యాచ్లో మనకు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.